సార్ నమస్తే కేశవరావు గారు. ఈరోజు మనం ఆంధ్ర రాజకీయాలు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఏంటి సార్ అంతా పిచ్చి పిచ్చిగా ఏదేదో చేస్తున్నాడు, అయిన దానికి కాని దానికి ప్రెస్ మీట్లు పెట్టడము, ఏం చేస్తున్నాడో అర్థం కావట్లా. అంటే అసెంబ్లీలో కొన్ని తీర్మానాలు అవి చేస్తూ ఉన్నారండి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ 60,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ క్యాబినెట్ అప్రూవ్ చేయాలి, అలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అప్పుల మీద ఒక స్టేట్మెంట్, అది రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పులు ఉందనేది అది పాలకపక్షం చేస్తుంది. పాలకపక్షం వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, చర్చ పెడుతున్నారు. మరి బడ్జెట్ వీటి మీద మాట్లాడాలి అని అంటే ఈయన పంపించింది 39% ఓట్లతోటి 11 సీట్లతోటి అసెంబ్లీ. ఈయన అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడు అని అంటే సిగ్గు. ఆయన ఎవరి మీద సిగ్గు? తనకి ప్రజలు అదే ఏంటి ఇంత తక్కువ ఇచ్చారని సిగ్గుపట్టాలి. ఆయన అన్న మాటలకు ఆయన సిగ్గుపడుతున్నాడు. మళ్ళీ వెనకెళ్ళి ఒకసారి ఆలోచిస్తే అదే వీళ్ళందరినీ మనం చంద్రబాబు నాయుడు గారిని ఏం కళ్ళల్లో అలా పెట్టి చూస్తున్నావు, ఇలా 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 పెట్టాడు అంటే ఇప్పుడు అన్ని వీడియోలు నెట్లో తిరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో నువ్వు ఏ విధంగా తొలనాడుతూ ఉంటే ఆనందించావు అనేది నీ ముసిముసి నవ్వులు అవన్నీ కూడా అందరికి రికార్డెడ్ కదా. మరి అచ్చెన్నాయుడిని ఎద్దులో పెరిగావు అని అలాంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి అనటం అది సంస్కారయుతంగా ఉండదు. ఆయన ఏంటంటే సిగ్గుపడుతున్నాడు. అని వాళ్ళు ఏమన్నా అంటారేమోనని భయం. అది మెయిన్. నిజానికి వీళ్ళు కొద్దిగా సంస్కారంగానే ప్రవర్తిస్తారు. అవును, వాళ్ళు వెళ్తే ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చేవాళ్ళేమో. ఈయనేంటంటే భయం. అవును, ఆత్మన్యూనత భయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొట్టుముట్టాడుతూ ఉన్నారు. ఎందుకనంటే దుర్యోధనుడు కూడా పారిపోతాడండి చివరిలో యుద్ధంలో. నేను వెళ్ళిపోతాడు. ఈ రాజ్యం అంతా అందరు తెచ్చారు కదా, నేను ఇంకా ఏం చేయాలని చెప్పి వెళ్ళిపోయి కలుగులో దాక్కుంటాడు. ఆ కలుగులో దాక్కున్న వాడిని బయటికి తీసుకురావాలంటే భీముడు కలుగు దగ్గరికి వెళ్ళి ఆయన పరుషమైన మాటలు మాట్లాడతాడు. ఇన్నాళ్ళు పెద్ద విర్రవీగావు కదా, నువ్వు బయటికి రా, అది పోతా వీర స్వర్గము, దాంట్లో ఏముంది, ద్వంద్వ యుద్ధం చేద్దాం, మిమ్మల్ని అందరం కలిపి ఇచ్చేయంలే, ద్వంద్వ యుద్ధం చేద్దాం పిలుస్తాడు. ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే పిలుస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. రా, ఏం పర్లేదు, నీకు నువ్వు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పు, చర్చ అసెంబ్లీ వేదికగా నేరాను అంటే ఆయన ప్రెస్ మీట్ ఇంటో పెట్టుకుంటాడు. ఆయనకేంటంటే కొద్దిగా మాట్లాడుతుంటే మాటలు తడబడతాయని చెప్పి ఆ ప్రెస్ మీట్లో ఆ టంగ్ స్లిప్స్ ఏమన్నా ఉంటే అలాంటి బ్లిప్స్ ఉంటాయి, అవన్నీ సరి చేసుకుని వీడియోను ఒకటి, అంటే అక్కడ విలేకరులు ఎవరు ఉండరు ఈ క్వశ్చన్ అడగటానికి. ఏకపక్షంగా ఒక వీడియో ప్రెస్ మీట్ అని చెప్తారు కానీ అది ప్రెస్ మీట్ కాదు. ఏకపక్షంగా ఆయన వీడియో రిలీజ్ చేస్తారు. దాంట్లో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఏది కావాలనుకుంటే అది ఎవరిని పడితే వాళ్ళని తోలనాడవచ్చు. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో అందరినీ, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల్ని, చంద్రబాబు నాయుడు గారి సోదరుల్ని, అందరినీ, చంద్రబాబు నాయుడు గారి బావమరిది అవసరం లేని కూడా అంటే ఆయన మానసిక స్థితి మీద ఒక అవగాహన అందరికి ప్రజలకి వస్తుంది. ఏంటి మళ్ళీ అధికారులు ఇప్పుడు చేసే సోషల్ మీడియా అంటే ఆయన్ని ఒక సైన్యం అనుకుంటున్నాడు, అజ్ఞాతమైన సైన్యం. ఇప్పుడు రాక్షసులు కనుక దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు ఆకాశంలో వచ్చేసి మాంసం అది చేస్తారు అనేది, అలాంటి సైన్యం సైతాన్ సైన్యం. ఈ సైతాన్ సైన్యం అని ఎవరన్నారు? చెల్లిలేదు. ఇప్పుడు మనమేం పెట్టడం, కాలకేయ ముఠ అని చెప్పి మా అడిసిమిల్ గారు అంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కాలకేయ ముఠాలాగా తయారయ్యారు, వీళ్ళు వాడుతూ ఉంటారు. అయితే వాళ్ళ చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ సైతాన్ సైన్యాన్ని రాష్ట్రంలో పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సైతాన్ సైన్యం మీద చర్యలు తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోటి ఆయన విరుచుకుపడ్డాడు. ఏంది చందాలంగా ఉంది, ఎక్కడ పడితే అక్కడ లేడీస్ మీద అంటున్నారు అని చెప్పి సైతాన్ సైన్యం మీద విరుచుకుపడ్డారు. దాదాపు ఈ కళ్ళవారి కృష్ణారెడ్డి కానీ, ఇంటూరు రవికిరణ్, ఇట్లా చాలామంది సోషల్ మీడియాలో చిన్న సేనాధిపతులు లాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు జగన్మోహన్ రెడ్డి.
వాళ్ళు నిజంగా ఇలాంటి మినిస్టర్లు కానీ వాళ్ళు ఎవరు ఇట్లాంటివి పెట్టరు. ఈ వల్లభనేని వంశీ కొడాలని ఇట్లాంటి వాళ్ళు పదవిని ఆశపడేవాళ్ళు పేరు నాని ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా చేశారేమో కానీ జోగి రమేష్ అమర్నాథ్ వెరీ లెక్క పెట్టే సంఖ్యలో ఉంటారు. కానీ ఈ బుడ్డ వాళ్ళు అంటే చిన్న చిన్న సత్రాఫ్స్ అక్కడక్కడ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మీద విరుచుకుపడ్డారు. చాలామందిని రిమాండ్కి కూడా పంపించడం ఆయనకి ఏమీ అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ఊహించని పరిణామం. మెయిన్ వికెట్ల మీద కూడా వస్తూ ఉన్నాయి నోటీసులు. అందరూ వల్లభనేని వంశీని వాళ్ళ అరెస్టా రేపు అరెస్టా కొడాలి నాని మీద మరి నోటీసులు జారీ అయినాయి. ఇట్లా ఆల్రెడీ పేరు నాని గారికి ఆయన కూడా నోటీసులు, వాళ్ళ కుమారుడి మీద నోటీసులు, ఇవన్నీ అందరికీ ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నారండి. పెద్ద పెద్ద కేసులు ప్రతి వాడిని వల్లభనేని వంశీ అయితే బయటికి రాలేని విధంగా కేసులు ఉన్నాయి. ఆల్రెడీ పెద్ద మరి ఇద్దరు నాయకులు మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆయన జైల్లోనే ఉన్నాడు. మరి ఇంకొక ఆయన కూడా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా చెలరేగిన బోల్గడ్డ అనిల్ కూడా ఆయన కూడా జైల్లోనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఆర్జీవి గారి కాళ్ళు వణికిపోతున్నాయి. అంటే ఆయన ఎవరినైతే నమ్ముకున్నాడో ఇలాంటి బలగాన్ని ఆర్జీవి రా అంటే ఆయన వెళ్ళిపోయి ఇద్దరు కలిసి ఒక మీటింగు, ఒక బొకేలు ఇచ్చుకోవటం, ఆయన చిరునవ్వులు, ఇవన్నీ గతం. మరి నేను శపథం చేస్తున్నా, నేను వ్యూహం తీస్తున్నా అని ఈయన చెలరేగిపోయేవాడు. ఈయన ఒకళ్ళిద్దరు యాంకర్లు సాక్షి టీవీలో యాంకర్లు వాళ్ళని పెట్టుకొని ఈయన కూడా స్పెషల్గా ఒక ఛానల్ పెట్టి దానికి ఒక సపరేట్గా ఫండ్స్ ఒక ఛానల్ పెట్టాలంటే చాలా విపరీతమైన డబ్బు, ధనం ఇవన్నీ ఖర్చు అవుతాయి. మరి సంఘంలో ప్రతిష్ట కలిగిన వాళ్ళకి పిచ్చి పిచ్చి ప్రశ్నలు, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద, చిరంజీవి కుటుంబం మీద, మరి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విషయాల మీద, ఇలాంటివన్నీ కూడా ఈ దౌర్భాగ్యపు ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో చేస్తూ ఫేక్ వీడియోలు అవి పెట్టి మార్పుడు ఫొటోస్ పెట్టి ఆర్జీవి పూర్తిగా ఇరుక్కుపోయాడు. ఆయనకి ఇప్పుడు వణుకు పుడతాను. అదే ఆయన బెనిఫిట్ పొందాం అనుకున్నాడు కానీ ఆ బెనిఫిట్ ఏం లేదు. బెనిఫిట్ వచ్చిందిలేండి. బెనిఫిట్ వచ్చినా పరువు ముఖ్యం కదండి. డబ్బుని ఎవరు చూడరు కదా. ఆవిడ ఎంత డబ్బు ఇచ్చారు వైసీపీ వాళ్ళు అనేది ఎవరు పెద్ద పట్టించుకోరు. వారికి జైలుకి 4 రోజులు వెళ్ళి ఒక రోజు కూర్చున్నాడా చెప్పకూడదు తిన్నాడా, 2 రోజులు చెప్పకూడదు తిన్నాడా అనేది ముఖ్యం. ఇలాంటి వ్యక్తులకి పోసాని కూడా అదే పరిస్థితి. వివరణలు శ్రీరెడ్డి గారు అయితే ఆమె వివరణ ఇచ్చుకుని క్షమాపణ కూడా కోరింది. అలాంటి సందర్భాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆర్జీవికి సినిమా గురించి కూడా మాట్లాడటం అంటే ఇంకా అది దౌర్భాగ్యమైన దిగజారుడుతనం అనే చెప్పవచ్చు. ఇక మాజీ ఐపీఎస్ అధికారుల మీద అంటే వాళ్ళు చేస్తున్నారు. వెనకాల ఒక టీం పెట్టాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక టీం పెట్టి ఏబీవీ గారిని, అంటే ఏబీ వెంకటేశ్వరరావు గారిని, ఆయన ఎక్స్ ఇంటెలిజెన్స్ డిఐజీ, ఇక మరి యోగానంద్ గారిని, ఆర్పి ఠాకూర్, ఈ ముగ్గురు ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారులు, వీళ్ళు ముగ్గురు మొత్తం అంతా కూడా ఈ అరెస్టులంతా కూడా వెనకాల నుండి చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేశారు. అంటే ఏకవచనంతో ఆయన రిటార్ట్ ఇచ్చాడు. ట్విట్టర్లో చాలా సీరియస్గా రిటార్ట్ ఇచ్చాడు. నోరు కబద్దార్, నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి అంటే. ఎవరు ఇచ్చింది అది? ఏబీవీ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తాను అధికారంలో ఉన్నాను అనే భ్రమలో, అంటే వాస్తవ పరిస్థితి ఆయనకి ఇంకా పరిస్థితి పూర్తిగా అవగాహనలోకి రావటం లేదు. ఆయన అధికారం పోయినా గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు మాకు ఇంకా పనిచేస్తారు అన్న విధంగానే ఆయన మాటలు అవి ఉన్నాయి. ఇది కూడా తొలగిపోతుందండి. అతి స్వల్పకాలంలో ఆ భ్రమలు కూడా తొలగిపోతాయి. అన్ని అవినీతులు అన్నీ కూడా బయటకు పెడతా ఉన్నారు. ఋషికొండ ప్యాలెస్ దగ్గర నుంచి సరస్వతి భూముల దగ్గర నుంచి అన్నీ, మరి మదనపల్లె రెవెన్యూ రికార్డ్స్, ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి దాంట్లోనూ అవినీతి పర్వం. డిజిటల్ కార్పొరేషన్ అంటూ జాబులు, ఉద్యోగాలు అవి ఇచ్చారు. చాలామంది శ్రీవాణి ట్రస్ట్లో జరిగిన మిస్ అప్రాప్రియేషన్, ఇలాంటివన్నింటినీ కూడా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయండి. స్లోగా ఒక్కొక్కటి ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాలు కూడా మరి
గవర్నమెంట్ స్థలాల్లో అసలు అసలు వాటికి ఒక పర్మిషనే ఒక లేదు approval కదా. లేకుండా జరిగింది. అవన్నీ కూడా వస్తాయి. కోర్టు ఆదేశాలతోటి అన్నీ బయటకు వస్తాయండి. అన్నీ కొన్ని విజయసాయి రెడ్డి గారు బీచ్ పక్కన పర్మిషన్లు తీసుకుని కట్టబోతే గోడలు అవన్నీ కూల్చేస్తారు కదా. అవును. ఇప్పుడు శారదాపీఠం ఆస్తులు అవన్నీ అవును, కూడా అవును. స్వాధీనం చేసుకున్నారు కదా. అవును, ఆల్రెడీ చేసి ఇవన్నీ కూడా తాత్కాలికమైన ఇవే కానీ ఏం పూర్తిగా వాళ్ళ మొత్తం కంట్రోల్ చేస్తూ ఉన్నారు. చాలా ఎఫెక్టివ్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చాలా దూకుడుగా 3 ప్రొలాంగ్డ్ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు, పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు, పోలవరానికి సెక్యూరిటీ తీసుకొచ్చారు, మేజర్ ప్రాజెక్ట్స్ అమరావతికి కేంద్ర ప్రభుత్వం నుంచి హామీలు సంపాదించారు. అలా అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళ మీద కూడా ఉక్కు బాధం సోషల్ మీడియా పేరు ఎవరైతే చెలరేగిపోతారో ఆడబిడ్డల మీద అనవసరంగా మాటలంటూ తోలనాడుతూ ఉంటారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి అసెంబ్లీ సాక్షిగానే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా పెద్ద అడిగేది ఏం లేదండి. ఆయన అభద్రతా భావంలో ఉన్నారనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.